హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వింటారు. ఎలా ఉన్నారు? నేను రెగ్యులర్గా రీడింగ్స్ పెట్టలేకపోయాను. ఎందుకంటే నేను బయట ట్రిప్ వెళ్ళానండి. ట్రిప్ అంటే ట్రిప్ కాదు, కానీ మ్యారేజ్ ఉండి నేను మీకు రీడింగ్స్ అనేది పోస్ట్ చేయలేకపోయాను. సో ఇక మీదట కంటిన్యూగా రీడింగ్స్ చేయడానికైతే ట్రై చేస్తానండి. సో ఇవాళ టాపిక్ ఏంటి అంటే, ఈ అమావాస్య ఎనర్జీస్ తర్వాత మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ మీ పర్సన్ మీ గురించి ఏం థింక్ చేస్తున్నారు అనేది అయితే ఈ రోజు రీడింగ్ అయితే చూద్దాము, చెక్ చేద్దాము. నిన్న చేద్దామని ట్రై చేశాను, కానీ నాకు చేయడానికి కుదరలేదండి. హెల్త్ కూడా కొంచెం బాగాలేదు, సో అందుకని రీడింగ్ చేయలేకపోయా. ముందుగా మీ పర్సన్ మీ గురించి ఎనర్జీస్ ఏమున్నాయి అనేది అయితే చూద్దాము. ఈ అమావాస్య తర్వాత నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి, అండ్ మీ పేర్లు కూడా చెప్పుకోండి. ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది అయితే ఇక్కడ రీడింగ్ అనేది కార్డ్స్ తీస్తున్నాను. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న వీళ్ళ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ గురించి, వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఎనర్జీస్ ఏమున్నాయి ఈ అమావాస్య తర్వాత, వాళ్ళ ఎనర్జీస్ ఏంటి ఏమున్నాయి చూపించండి. ఫస్ట్ ఈ కార్డ్ వచ్చింది కదా, స్ట్రెంగ్త్. కింగ్ ఆఫ్ పెంటికల్. ఇంకా చూపించండి. చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ ఈ అమావాస్య తర్వాత వీళ్ళ గురించి వాళ్ళ ఎనర్జీస్ ఏమున్నాయి చూపించండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ డివైన్ మాస్టర్, ప్లీజ్ స్పిరిట్ అండ్ ఏంజెల్స్, థ్యాంక్ యూ. సారీ ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ క్లియర్గా చూపించండి. 8 of Swords. The devil clarification please. 10 of Wands. ఇంకా ఏమున్నాయి? 2 of Wands clarification please. 2 of Wands. Queen of Cups. Bottom of the deck, 8 of Pentacles, Ace of Swords, 10 of Swords. మీ ఎనర్జీస్ అంటే మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది అయితే ఇప్పుడు రీడింగ్ కార్డ్స్ అయితే తీస్తున్నాను. మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి అండ్ వాళ్ళనైతే గుర్తుకు చేసుకోండి, ఓకేనా? ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్, వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ కోసము వీళ్ళ ఎనర్జీస్ ఏంటి, వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వీళ్ళు ఎలా థింక్ చేస్తున్నారు, ఈ అమావాస్య తర్వాత వీళ్ళ ఎనర్జీస్ ఏమున్నాయి, వీళ్ళ సిచ్యువేషన్ ఏంటి అనేది చూపించండి. ఈ అమావాస్య తర్వాత వీళ్ళ ఎనర్జీస్ వీళ్ళ రిలేషన్షిప్లో ఎలా ఉండబోతున్నాయి అండ్ వీళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది, వీళ్ళ పర్సన్ గురించి ఏం ఆలోచనలు ఉన్నాయి, వీళ్ళ ఎనర్జీస్ ఏంటి ఈ అమావాస్య తర్వాత చూపించండి. Knight of Cups, Seven of Swords, Temperance, Six of Wands,
Queen of Wands, Five of Pentacles reverse, Five of Pentacles reverse. Clarification please. The Magician, bottom of the deck, Five of Cups, the Star, the Hierophant, Eight of Wands. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే నెంబర్ 8, నెంబర్ 15, నెంబర్ 10, నెంబర్ 2, నెంబర్ 4, నెంబర్ 7, నెంబర్ 9, నెంబర్ 13, నెంబర్ 6 ఇవైతే కనిపిస్తున్నాయి. ఇది మీది కానీ మీ పర్సన్ కూడా అయ్యుండొచ్చు. మీ పర్సన్ మీ గురించి కూడా ఆలోచిస్తున్నారు కాబట్టి మీది కూడా అయ్యుండొచ్చు. అండ్ ఇక్కడ మీ పర్సన్ది నెంబర్ 7, నెంబర్ 14, నెంబర్ 6, నెంబర్ 1, నెంబర్ 5. రాసులైతే అన్ని రాసుల వాళ్ళు కనెక్ట్ అయ్యారండి. నెంబర్ 18, నెంబర్ 8, నెంబర్ 3, నెంబర్ 2, నెంబర్ 9, నెంబర్ 4, నెంబర్ 7 కూడా కనిపిస్తున్నారు. ఓకేనా? రాసులు అయితే అన్ని రాసుల వాళ్ళు కనెక్ట్ అయ్యారు. ఇక్కడ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఎనర్జీస్ మీ గురించి ఏమున్నాయి అని అంటే, వాళ్ళకి మీ గురించి మెల్లమెల్లగా మీ గురించి ఏదైనా తెలుసుకోవడం కానీ, ఇక్కడ ఏదైతే మీకు ఒక పెయిన్ ఇచ్చాను అనేది వాళ్ళ మనసులో చాలా ఉంది. వాళ్ళ మనసులో చాలా మీకు అంటే మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు, అంటే లైఫ్ లాంగ్ రిలేషన్ ఉంటాను అని చెప్పారు, ఒక చైల్డిష్గా మీ పట్ల బిహేవ్ చేశారు, అదర్ రిలేషన్ పెట్టుకొని ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం కూడా జరిగింది. సో మీ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళడానికి కూడా వాళ్ళకి ఒక క్లారిటీ లేకపోవడం, కన్ఫ్యూజన్స్ అయితే ఉండడం, సో ఆప్షన్స్ చాలా ఉండడం, కొద్దిసేపు మీతోటి రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలి అనుకోవడం, మళ్ళా కొద్దిసేపు మీతో మాట్లాడకపోవడం, మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం, దూరం నుండి గమనిస్తూ ఉండడం, మీ మెసేజ్లు చూసినా రిప్లై ఇవ్వకపోవడం, మిమ్మల్ని ఫాలో అవుతూ ఉండడం, మీ మధ్య ఏదైనా గొడవలు జరిగితే ఆ గొడవల గురించి థింక్ చేస్తూ ఉండడం, మీరు వాళ్ళ సైడ్ పదే పదే ఎఫర్ట్ పెట్టినా కానీ ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు. ఇక్కడ మీరు చాలా పెయిన్ అయితే అనుభవించారు అండ్ ఒంటరి పోరాటం చేస్తున్నారు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. అండ్ మీరు చాలా ఎఫర్ట్ అయితే పెడుతున్నారు, చాలా ఈ రిలేషన్షిప్లో ఎలా ఉన్నారు అని అంటే చాలా మీ ఎఫర్ట్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. అండ్ ఈ రిలేషన్షిప్లో ఎలా అని అంటే తన బలం బలహీనత మీరే అయ్యారు. ప్రజెంట్ కూడా అవుతూ ఉండొచ్చు, లేదంటే ఇంతకు ముందు కూడా
మీరు వాళ్ళకి అన్ని విధాలుగా ఒక సపోర్ట్ ఇచ్చారు, ఒక భరోసా అనేది అయితే ఇచ్చారు, వాళ్ళ ఒక స్థానంలో నిలబెట్టారు. అలా నిలబెట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో తన స్వార్థం తను చూసుకున్నారు. మీకు ఇప్పుడు మీ రిలేషన్షిప్ కంటిన్యూ చేయడానికి వాళ్ళ స్వార్థం అనేది అడ్డొస్తుంది, వాళ్ళ వర్క్ అనేది వాళ్ళకి అడ్డొస్తుంది. సో తన చుట్టూ ఒక ఫాదర్ ఫిగర్ లాంటి వాళ్ళు కానీ ఎవరైనా కావచ్చు, వాళ్ళు మిమ్మల్ని అడ్డుకుంటున్నారు అని చెప్పొచ్చు. ఒక మదర్ క్యారెక్టర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. తనకి మీ పట్ల ఒక ప్రేమ ఉన్నా, ఫ్యాషన్ ఉన్నా, అట్రాక్షన్ ఉన్నా కానీ ప్రస్తుతం తను ధైర్యం చేయలేని స్థితిలో ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు తన కోసము చాలా ఇన్వెస్ట్ చేశారు అనేది అయితే తన మనసులో అయితే ఉంది. వాళ్ళు ఒక లాజిక్ గా ఆలోచించడం అయితే జరుగుతుంది. ఒక్కొక్కసారి మీతో కూడా అంటూ ఉండొచ్చు, ఇది మీరు ఎవరి కోసమైతే ఈ రీడింగ్ కి కనెక్ట్ అవుతున్నారో వాళ్ళ ఎనర్జీస్ అయితే మీరు కలెక్ట్ చేసుకుంటున్నారండి. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కావచ్చు, నేను ముందు మీకు చెప్పలేదు, ఓకేనా. సో వాళ్లకు అనిపిస్తుంది రిలేషన్ కావాలని, కానీ మీకు టైం ఇవ్వలేకపోతున్నాను అన్న ఆలోచన కూడా వాళ్ళల్లో ఉంది. వాళ్ళకి మీ పట్ల ఎలా ఉంది అని అంటే ప్రేమ ఉన్నా కానీ ఆ ప్రేమని ఎక్స్ప్రెస్ చేయలేని సిచ్యువేషన్ లో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మిమ్మల్ని ఒక స్ట్రక్ పొజిషన్ లో పెట్టాను అన్న బాధ అయితే వాళ్ళకి ఉంది. తాను ఎక్కడైతే ఉంటున్నారో అది తన వర్క్ వల్ల కావచ్చు, లేకపోతే తను ఒక నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోవాలని ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు. ఇక్కడ మీరు పదే పదే వాళ్ళని నిలదీయడం కానీ ప్రశ్నించడం కానీ జరుగుతుంది. ఈ రిలేషన్షిప్ ఒక స్ట్రక్ పొజిషన్ లో పెట్టినందుకు, అంటే లైఫ్ లాంగ్ తోడుంటాను అని చెప్పిన వ్యక్తి, ఈ వ్యక్తి నన్ను ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నాడు అనేది కూడా మీరు పెడుతున్నారు అని మీరు ఇక్కడ వాళ్ళని ప్రశ్నించడం కానీ జడ్జి చేయడం కానీ జరుగుతూ ఉంది. సో వాళ్ళ సైడ్ నుండి ఒక యాక్షన్ తీసుకోవడానికి వాళ్ళొక స్ట్రక్ పొజిషన్ లో ఉంటున్నారు, వాళ్ళొక కంట్రోలింగ్ ఎనర్జీలో అయితే ఉంటున్నారు. వీళ్ళని ఎవరో కంట్రోల్ చేస్తున్నారు, థర్డ్ పర్సన్. ఈ థర్డ్ పర్సన్ ఒక ఫ్యామిలీ అవ్వచ్చు, లేకపోతే ఎక్స్ట్రా మ్యారిటైల్ అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా అవ్వచ్చు, ఒక ఫ్రెండ్షిప్ అవ్వచ్చు. మీ మధ్య ఎవరైతే థర్డ్ పర్సన్ ఉన్నారో, మీ రిలేషన్షిప్ విడిపోవడానికి ఎవరైతే కారణం ఉన్నారో, సో వాళ్ళు థర్డ్ పర్సన్ కిందకైతే వస్తారు. వీళ్ళు ఒక రెస్పాన్సిబిలిటీస్, చాలా బర్డన్స్ అయితే వీళ్ళ పైన ఉన్నాయి. సో వీళ్ళు ఫ్యామిలీకి స్టిక్ ఆన్ అవ్వడం కానీ, లేకపోతే అదర్ పర్సన్ వల్ల వాళ్ళకి అడిక్ట్ అవ్వడం కానీ అయితే కనిపిస్తుంది. అండ్ ఉన్న చోట కూడా వీళ్ళు ప్రశాంతంగా లేరు. ఇక్కడ మీ సైడు వాళ్ళకి ఒక ఫ్యాషన్ అట్రాక్షన్ ఉన్నా కానీ ఇక్కడ ఉన్న చోట నుండి బయటపడాలన్న సిచ్యువేషన్ ఉంది, కానీ అక్కడ బందీ అయ్యారు, ఎమోషనల్ అవుతున్నారు, చాలా బర్డన్ గా, చాలా పెయిన్ఫుల్ గా బాధపడుతున్నారు. ఇది నా వల్ల కావట్లేదు అన్న సిచ్యువేషన్ లో ఇక్కడ మీ పర్సన్ ఉన్నారు. ఇది ప్రజెంట్ కూడా మీకు కొంతమందికి జరుగుతూ ఉండొచ్చు. మీ మీద కోపడ్డము, చిరాకు పడ్డము, కొద్దిసేపు అక్కడ థర్డ్ పార్టీతో హ్యాపీగా ఉంటే ఇక్కడ మీతో కూడా హ్యాపీగా ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అక్కడ ఏదైనా వాళ్ళకి ఒక బర్డన్ అనిపించినా, అక్కడ ఏదైనా వాళ్ళకి సిచ్యువేషన్ ఒక క్రిటికల్ గా అనిపించినా కానీ ఆ కోపంలో ఇక్కడ మీతోటి గొడవలు వేయడము, మిమ్మల్ని చిరాకు పెట్టడము, చిన్న విషయానికి రేజ్ అవ్వడము, ఇలాంటి సిచ్యువేషన్ కూడా జరుగుతుంది. మిమ్మల్ని వెళ్ళిపోమని చెప్తూ ఉండొచ్చు, లేకపోతే తనకు తాను నేను వెళ్ళిపోతాను అని చెప్పే సిచ్యువేషన్ లో కూడా మీ పర్సన్ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. ద డెవిల్ ఎనర్జీ ఏంటి అని అంటే వీళ్ళు సరైన సిచ్యువేషన్ లో లేరు అనేది అయితే కనిపిస్తుంది. చాలా బర్డన్ గా ఫీల్ అవుతున్నారు, చాలా భారంగా అనిపిస్తుంది లైఫ్ వీళ్ళకి. ఉన్న చోట నుండి మూవ్ ఆన్ అవ్వాలి, నాకు అవసరం లేదు అని అంటూ ఉండొచ్చు మీ పర్సన్ కూడా. కానీ ఇక్కడ వాళ్ళకు తెలుస్తుంది, ఇక్కడ మీరు కావాలి అనిపించినా కానీ చాలా కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయి. కరెక్ట్ డెసిషన్కి అయితే వీళ్ళు కంటిన్యూ చేయలేకపోతున్నారు, కరెక్ట్ నిర్ణయానికి అయితే వీళ్ళు రాలేకపోతున్నారు అనేది అయితే చెప్పచ్చు. ఎందుకంటే వీళ్ళని కంట్రోల్ చేస్తున్నారు ఎవరో. అలా కంట్రోల్ చేయడం వల్ల కూడా వీళ్ళు ఒక్కొక్క టైంలో ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా మీతో ఉంటున్నట్లయితే కనిపిస్తుంది. కొద్దిసేపు మీతో హ్యాపీగా ఉండడం, వెంటనే ఈ అమావాస్య ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అని అంటే
ఎక్కువ మిమ్మల్ని బాధ పెట్టడం కానీ, ఎక్కువ మిమ్మల్ని వెళ్ళిపోమని చెప్పడం కానీ, పదే పదే టార్చర్, మానసికంగా, శారీరకంగా ప్రతి చిన్న విషయానికి చీటికి మాటికి గొడవలు పెట్టుకోవడం, ఒక సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం, మీతో మాట్లాడకుండా కామ్గా ఉండడం, లేదు అంటే నా పరిస్థితులు సరిగ్గా లేవు అని గొడవలు వేయడం, ఇక్కడ మీ నుండి ఏదైనా మనీ ఎక్స్పెక్టేషన్స్ చేయడం, అంటే మీ నుండి ఏదైనా ఆశించడం కానీ, తన సిచ్యువేషన్స్ సరిలేవు అని ఏదో ఫ్యూచర్ ప్లాన్ వేస్తున్నానని చెప్పడం కానీ, ఇలాంటి సిచ్యువేషన్ అయితే జరుగుతున్నాయి అండ్ జరిగే ఛాన్స్ కూడా ఉంది. సో వీళ్ళైతే మీ పర్సన్ ప్రజెంట్ వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అని అంటే, వాళ్ళ ఎనర్జీస్ చాలా సాడ్గా ఉన్నాయి అనేది అయితే కనిపిస్తుంది. వీళ్ళు ఇటు అటు తేల్చుకోలేని సిచ్యువేషన్లో ఒక అంటే ఇక్కడ అడిక్షన్స్కి అలవాటు పడ్డారు. అడిక్షన్స్ అంటే డ్రింకింగ్, స్మోకింగ్, టాక్సిక్ రిలేషన్స్ ఏదైనా ఉండొచ్చు. ఇలా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, బాధ పెడుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది. అండ్ వీళ్ళకి ఏంటి అంటే, వీళ్ళకి మీరు కావాలి అండ్ అదర్ రిలేషను కావాలి. ఇక్కడ మీతో లైఫ్ ఇస్తానని చెప్పారు, ఉన్న చోటు నుండి మూవ్ ఆన్ అవ్వాలి అనుకుంటున్నారు, మీ సైడ్ ఒక యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు, ఒక నిర్ణయానికి రావాలి అనే ఆలోచన అయితే వాళ్ళు చేస్తున్నారు. ప్రజెంట్ ఆలోచిస్తున్నారు, ఫ్యూచర్ ప్లాన్ అయితే వేస్తున్నారు. ఇక్కడ ఏదో ఒక ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళ లైఫ్లో ఇటు మీరా లేకపోతే థర్డ్ పర్సనా, సో ఏదైనా కావచ్చు. ఇక్కడ చూస్తే మిమ్మల్ని వదులుకోవాలన్నంత ఫీలింగ్ అయితే లేదు, కానీ బాధ పెడుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు కూడా వాళ్ళ కోసము చాలా ఇన్వెస్ట్ చేశారు, కేర్ తీసుకున్నారు. ఒక కేరింగ్ పర్సన్, కామ్ అండ్ పీస్ఫుల్గా ఉంటారు. అండ్ మీరు ఎలా అనంటే, మీరు ఒకరి గురించి పట్టించుకోకపోవడం, మీ వర్క్లో మీరు ఉండిపోవడం కానీ, వాళ్ళకే ఎంతసేపు వాళ్ళ పట్లే ఒక ఎమోషనల్గా ఉన్నారు అని కానీ వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అంటే మీరు ఎవరి గురించి ఆలోచించకుండా తన సైడే ఎఫర్ట్ పెట్టారు, తన కోసమే మీరు ఎదురు చూస్తున్నారు అనేదైతే వాళ్ళు కూడా మీ గురించి ఆలోచించడం అయితే జరుగుతుంది. మీరు వాళ్ళకి చాలా కేరింగ్ పర్సన్ లాగా కనిపిస్తున్నారు. అండ్ మీకోసం యాక్షన్ తీసుకోవాలి, ఏదో ఒక ఫ్యూచర్ ప్లాన్ అయితే నేను వెయ్యాలి అండ్ బ్యాలెన్సింగ్ చేయాలి లైఫ్లో అనేది అయితే వాళ్ళకు కూడా అనిపిస్తుంది. సో మీ గురించి థింక్ చేయడం అయితే జరుగుతుంది. మీ ఎమోషనల్ బాండింగ్ అయితే గుర్తుకు చేసుకుంటున్నారు. మీరు చూపించిన ప్రేమ, ఆ కేరింగ్ అనేది అయితే గుర్తుకు తెచ్చుకుంటున్నారు. మీరు ఒక అట్రాక్టివ్ పర్సన్ అనేది అయితే అనుకుంటున్నారు. ఇక్కడ మీరు సింగిల్గా ఉంటే కూడా మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది. మీకు లైఫ్ ఇస్తాను అని చెప్పిన వ్యక్తి ఒక 2 ఆప్షన్స్, అంటే వాళ్ళ లైఫ్లో ఇంకొకరు ఉండడం వల్ల ఇక్కడ మిమ్మల్ని ఏదైతే ఇగ్నోర్ చేశారో, సో ఆ ఇగ్నోరింగ్కి ఫ్యూచర్ ప్లాన్ అయితే ఏదో ఒకటి వెయ్యాలి అన్న ఆలోచన అయితే మనసులో కలుగుతుంది. తన మనసులో ఉన్న చోటు నుండి మూవ్ ఆన్ అవ్వాలి, అక్కడ ఉన్న చోట బర్డన్గా అయితే ఫీల్ అవుతున్నారు. ఒక కంట్రోలింగ్ ఎనర్జీలో ఉన్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో. సో మీకోసం ఒక యాక్షన్ తీసుకోవాలి, ఫ్యూచర్ ప్లాన్ అయితే వెయ్యాలి, మీతో ఉంటే లైఫ్ హ్యాపీగా ఉంటుంది, మీరు అన్ని విధాలుగా తనని కేరింగ్ పర్సన్ అని అయితే అనుకుంటున్నారు, తన మనసులో ఊహించుకుంటున్నారు. సో తనకే అవసరమైనా మీరు ఆ అవసరాలు తీర్చడం కానీ జరుగుతుంది. తను కష్టపడితే ఇక్కడ మీరు ఓర్చుకోలేకుండా ఉండడం, తన లైఫ్లో సెటిల్ అవ్వాలి అని మీరు కోరుకోవడం, మీరు ఇప్పటికీ కూడా తన కోసం ఎదురు చూస్తున్నారు అనేది తనకు తెలుస్తూ ఉంది. తను ఎంత మోసం చేసినప్పటికీ ఇప్పటికీ కూడా మీరు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారని మీ పర్సన్కి అయితే తెలుసు. సో ఇక్కడ మీ పర్సన్ మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు అని అంటే, ఫైనల్గా ఇక్కడ మీ ప్రేమను గుర్తిస్తున్నారు, మీ వ్యక్తిత్వాన్ని గుర్తిస్తున్నారు. మీరు ఎవరు ఎలా ఉన్నా కానీ మీరు వాళ్ళ ప్రేమకి కట్టుబడి ఉంటారు, వాళ్ళు ఉంటే చాలు లైఫ్లో అని మీరు అనుకుంటున్నారు. వాళ్ళే జీవితంగా మీరు భావిస్తున్నారనేది అయితే వాళ్ళు గుర్తిస్తున్నారన్నమాట. మీ గురించి మీ పర్సన్ ఇలా థింక్ చేస్తున్నారు. అండ్ మీరు మీ పర్సన్ గురించి ఎలా థింక్ చేస్తున్నారు,
మీరు మీ పర్సన్ గురించి చాలా హెల్ప్లెస్గా ఫీల్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు, జరిగిన సిచ్యువేషన్స్ గురించి ఆలోచిస్తున్నారు. మీకు లైఫ్లో ఏది ఒక సపోర్ట్ అనేది లేదు. సో నా లైఫ్ ఏంటి ఇలా అయిపోయింది అన్న జరిగిన దాని గురించే బాధపడుతున్నారు. మీ రిలేషన్షిప్ ఒక నో కాంటాక్ట్లో ఉన్నా, లేకపోతే సపరేషన్లో ఉన్నా, మీరు మీ పర్సన్ గురించి ఎదురు చూడటం అయితే జరుగుతుంది. సో వాళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారన్న బాధ అయితే ఉంది. ఒక యాక్షన్ తీసుకుంటే బాగుండు అన్న ఆలోచన అయితే ఉంది. మీరు మీ పర్సన్ కోసం ఎప్పుడు వాళ్ళు మీ కంటి ముందుకు వస్తారా, ఇక్కడ మీరు కలలు కంటున్నారు, ఈ రిలేషన్షిప్ ఎలా ముందుకెళ్తుంది, ఎప్పుడు మీ లైఫ్లోకి వస్తారు, మాకు మళ్ళీ ఎప్పుడు ఒక ఆఫర్ ఇస్తారు అనేది ఇక్కడ మీ పర్సన్ గురించి అయితే ఎదురు చూస్తున్నారు. అండ్ ఒక్కొక్క టైంలో వీళ్ళు ఎంత చీటింగ్ చేశారు, ఎంత మోసం చేశారు, ఎంత మనల్ని మ్యానిపులేట్ చేశారు, మన లైఫ్తో వీళ్ళు ఆడుకున్నారు, మనం ఏం తప్పు చేశాము, మనం అన్ని విధాలుగా వీళ్ళకి కేరింగ్ అనేది ఇచ్చాము అండ్ ఒక సపోర్ట్ ఇచ్చాము, అన్నీ కూడా మర్చిపోయి వీళ్ళు మనల్ని మ్యానిపులేట్ చేసి, మనల్ని చీటింగ్ చేసి, మనల్ని ఇబ్బంది పెట్టి బాధ పెట్టారు. ఉన్న పలంగా మన నుండి మూవ్ ఆన్ అయిపోయి మన దగ్గర అన్ని దోచుకోవడమే కాకుండా ఇక్కడ మనల్ని ఇబ్బందుల పాలు చేశారు అనేది కూడా ఇక్కడ మీరు ఆలోచిస్తున్నారు. అండ్ ఎన్ని ఆలోచించినా, వాళ్ళు ఎంత తప్పు చేసినా కానీ ఇక్కడ మీరు బ్యాలెన్సింగ్ కోరుకుంటున్నారు అండ్ డివైన్ని ప్రార్థిస్తున్నారు. అండ్ మీకు డివైన్ ప్రొటెక్షన్ ఉంది, ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉంది, దైవము అనేది మీకు తోడుంది. ఇలా తోడుండడం వల్ల కూడా మీరు బ్యాలెన్సింగ్గా ఉండగలుగుతున్నారు. లైఫ్లో ఒక మీరు అనుకున్న గోల్ అచీవ్ చేయగలుగుతారు అనేది అయితే ఇక్కడ యూనివర్స్ నుండి మెసేజ్ అయితే వస్తుంది. మీరు ఎదురు చూస్తున్నది మీకు కొంచెం లేట్ అయినా కానీ ఇక్కడ మీకు సక్సెస్ అనేది అయితే ఉంటుందంట. అంటే ఇక్కడ మీరు బ్యాలెన్సింగ్గా ఉండడానికి ప్రయత్నించండి అనేది అయితే యూనివర్స్ నుండి కూడా మెసేజ్. అండ్ ఎన్ని పరిస్థితులు ఎదురైనా కానీ, ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేసినా కానీ స్టిల్ ఇప్పటికీ కూడా మీరు ఎదురు చూస్తున్నారు, బ్యాలెన్స్ చేసుకుంటున్నారు రిలేషన్షిప్లో అండ్ ఫ్యామిలీలో. కానీ ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేసినా, అంటే మీరు మీ పర్సన్ కోసము ఎంత కేర్ తీసుకున్నారు, మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా పట్టించుకోకుండా అంత కేర్ తీసుకొని అంత బ్యాలెన్స్డ్గా ఇప్పటికి కూడా వాళ్ళు మిమ్మల్ని మోసం చేసినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా మీరు మీ పర్సన్ కోసం ఎదురు చూస్తున్నారు. అండ్ ఈ రిలేషన్లో ఒక సక్సెస్ ఎప్పుడు వస్తుందా అనేది అయితే మీరు పోరాడుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది. అండ్ రిలేషన్లో ఒక సక్సెస్ అయితే మీకు వస్తుంది అనేది అయితే యూనివర్స్ నుండి సమాధానం అయితే వస్తుంది. మీరు అనుకున్న విధంగా మీరు ఎలా ఇక్కడ పేషెన్స్ తోటి ఎదురు చూడడం జరుగుతుందో, అన్ని సమస్యలు బ్యాలెన్సింగ్గా మీరు ఎలా సమర్థవంతంగా ధైర్యంగా ఎలా పోరాడుతున్నారో, సో మీకు ఒక విజయం అయితే లభిస్తుంది. మీ పర్సన్ మీ ముందుకు రావడము, ట్రావెల్ చేసి మీ ముందుకు రావడము, ఒక యాక్షన్ తీసుకోవడం అయితే ఇక్కడ జరుగుతుంది అనేది అయితే యూనివర్స్ నుండి మెసేజ్ వస్తుంది. అండ్ ఇక్కడ కూడా మీరు ఏదైతే ఇబ్బందులు ఫేస్ చేశారు కానీ అంత ధైర్యంగా మీరు పోరాడుతున్నారు, ఎదుర్కొంటున్నారు సమస్యల్ని. సో ఒక్కొక్కసారి మీకు బాధ అనిపించినా కానీ ఆ బాధను కూడా అన్నీ కూడా బ్యాలెన్సింగ్గా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు సిచ్యువేషన్స్. ఒక స్ట్రాంగ్గా నిలబడడానికి, మీరు ధైర్యంగా ఉండడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. మీ పర్సన్ కోసము ఎదురు చూసినప్పటికీ కూడా ఇక్కడ మీరు ఎలాంటి ధైర్యాన్ని కూడా ఇక్కడ వదలలేదు. అండ్ స్ట్రాంగ్గా ఉండడానికి మీరు ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తున్నారు అనేది అయితే ఉంది ఇక్కడ. మీ పర్సన్ కోసం ఎదురు చూస్తూనే ఒక సైడు మీ పర్సన్ నుండి వాళ్ళు ఎలా మోసం చేసినా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ, మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా, ఎంత చీట్ చేసినా కానీ ఇక్కడ లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలని కోరుకుంటున్నారు, లాంగ్ టర్మ్ రిలేషన్ కావాలి అనుకుంటున్నారు. వాళ్ళతోనే మీ లైఫ్ అనేది అయితే మీరు ఇక్కడ ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ఏదైతే మీరు చాలా పోరాడారు అండ్ వాళ్ళు మీకు సమాధానం చెప్పకుండా మూవ్ ఆన్ అయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళ గురించి అన్నీ వదిలేసి ఇక్కడ మీరు మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు. తనతోనే లైఫ్ అని కోరుకుంటున్నారు. ఈ పరిస్థితుల నుండి నేను బయటపడాలి, నా లైఫ్ బాగుండాలి, ఒక కొత్త పేజ్ అనేది ఓపెన్ అవ్వాలి అనేది అయితే ఇక్కడ మీరు మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. ఇక్కడ మీరు ధైర్యంగా ఉన్నారు, మిమ్మల్ని నలుగురు కూడా మెచ్చుకునేలాగా ఉన్నారు. ఒకప్పుడు మిమ్మల్ని అందరూ ఏదైనా ఒక తప్పుగా మాట్లాడిన వ్యక్తులు కూడా ఇక్కడ మీ వ్యక్తిత్వాన్ని అయితే గుర్తించే రోజు వస్తుంది.
అంత అట్రాక్టివ్గా మీరు మారుతున్నారు, మారే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ స్ట్రాంగ్ పర్సన్ లాగా మీరు ఉండబోతున్నారు. ఉన్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఒక మనీ విషయంలో అయినా ప్రాబ్లమ్స్ ఏదైతే ఫేస్ చేశారో ఇన్ని రోజులు, మీరు నెరవేర్చుకునే రోజైతే వస్తుంది. మీరు కోరుకున్నవి మీ దగ్గరికి దక్కించుకునే మార్గం అయితే ఉంది. మీరు దక్కించుకుంటారు. మీరు అనుకున్న గోల్ రీచ్ అవుతారు. మీరు అనుకున్న రిలేషన్షిప్ మీ ముందుకు వస్తుంది. లేదు, మీరు ఏది కోరుకుంటే మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అంత స్ట్రాంగ్గా కార్డ్స్ అయితే వచ్చాయి. మీకు న్యూ పర్సన్ కావాలా, లేకపోతే మీకు ఫాస్ట్ పర్సన్ కావాలా, ఏదైనా మీరు ఇప్పుడు మీరు ఏది కోరుకుంటే మీకు అనేది యూనివర్స్ మీకు అందిస్తుంది అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇది అండి ఇవాళ రీడింగ్. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. మీ కామెంట్స్ తెలియచేయండి అండ్ లైక్ చేయండి. లైక్ చేసిన వెంటనే హైప్ అనేది వస్తుంది. అండ్ మర్చిపోకుండా హైప్ చేయండి. మీరు హైప్ చేయడం వల్ల ఈ రీడింగ్ మరికొంతమందికి అనేది రీచ్ అవుతుంది. ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్. ఇక మీకు ఏదైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. కానీ పర్సనల్ రీడింగ్ అనేది పేమెంట్ రీడింగ్ అండి. ఓకేనండి. ఇది మరో రీడింగ్తో అయితే మీ ముందు ఉంటానండి. బాయ్. థ్యాంక్ యూ.